అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అనంతసాగరం, కల్వాయి, చేజర్ల మండలాల్లో వరి పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సోమశిల, కండలేరు డ్యాంలు, రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా మారాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ, అలాగే అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వరుస అల్పపీడనాలతో కోస్తాంధ్ర, సీమ ప్రాంతాల్లో వచ్చే వారం రోజులు వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 5 రోజులు ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వెలుగొండ అడవుల్లో గొడ్డెరివాగు, కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటను భారీ వర్షాలు ముంచెత్తాయి. స్వర్ణముఖి నది, కాళంగి నదులకు వరద ఉధృతి పెరిగింది. పున్నెపల్లి వద్ద మామిడి కాలువ పొంగి పొర్లడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు చేపడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 3 అండర్ బ్రిడ్జిలు జలమయంగా మారాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రగిరిలోని రాయల చెరువు, తలకోన ఏరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దేవులంపేట వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Thank you.